మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ సౌజన్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆర్ శ్రీనివాస్, ఎస్బీ సిఐ శ్రీ రామకృష్ణారెడ్డి, ఎస్బీ2 జోన్ ఆర్ఐ వెల్ఫేర్ రాజారావు, ఇతర అధికారులు, పోలీసు కార్యాలయం సూపరింటెండెంట్స్, డీసీఆర్బీ, సిసిసి, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. అక్కడ ప్రజలు అంటే ఎక్కువ కూడా అటవీ ప్రాంత ప్రజలు ఉంటారు. వాళ్ళ యొక్క భవిష్యత్తు బ్రిటిష్ వాళ్ళు బాగా కష్టాలు పెట్టడం, వాళ్ళ బానిస కట్టి ఏమైందో చూడడం, వాళ్ళని అడవిలో బతికే వాళ్ళు కూడా అడవి తల్లి గౌరవం చేసే చట్టాలను చేసుకొచ్చి వాళ్ళు ఇబ్బంది చేయడంతో వాళ్ళందరూ కూడా చాలా నష్టపోయారు. వాళ్ళ బ్రతుకుల కోసం ఆయన కొద్దిగా వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కోసం ఈ బ్రిటిష్ వారి పాలన నుంచి రక్షించడం కోసం చదువుకున్న ఆయన తన కట్టుబడులతో అడవిలో ఉంటూ వారిని హెల్ప్ చేస్తూ బ్రిటిష్ వారిపై తిరగబడి గొరిల్లా టాక్టిక్స్ అంటే ఇప్పటికీ కూడా ఈస్ట్ వెస్ట్ జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ మనకి విగ్రహాలు, అల్లూరి సీతారామరాజు విగ్రహాలు ఉన్నాయి. ఆయన మనకు తెలిసిన ప్రస్తుతం పుస్తకాల్లో తెలిసిన స్వతంత్ర సమయంలో సో ఆయన ఈరోజు మనం దేశవ్యాప్తంగా కూడా ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం. అలాగే ఇప్పుడు కూడా మనం ఆయనకి బర్త్డేకి నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్, అణగారిన వర్గాల గొంతుక.